హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పతివ్రత పరమానం కొడితే తెల్లారదాకా సల్లారలేదని ఒక సామెత. ఈ పచ్చపత్రికలు రాసే వార్తలు కూడా అట్లే ఉంటాయి. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది, స్వపరిపాలనతో సుభిక్షంగా ఉంటుందని చెప్పి రోతరాతలు రాసే ఈనాడు రామోజీరావు ఈరోజు ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించిండు అనమాట. ఒకసారి అది చదివిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొన్న జరిగిన గాయానికి సంబంధించి విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడికి సంబంధించి వీడు ఏం రాసిండో చూడండి. డేగ కళ్ళు ఏమయ్యాయి, సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం, దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం, విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడే ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి, రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు, ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏది అని చెప్పి ఇక రాతలు రాసుకొచ్చిన అనమాట. రాయి తగిలాక నిర్లక్ష్యమేనా అని చెప్పి. ఇదంతా ఏం లేదు, వీళ్ళ కుట్రకోణం ఎట్లుంటుందంటే దీని వెనకాల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన ఘటనలో వేలన్నీ ఆరోపణలన్నీ చంద్రబాబు మీదకే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గత చరిత్ర, క్రిమినల్ రికార్డు, గతంలో తెలంగాణ ఉద్యమంలో జనశక్తి నక్సలైట్ల పేరుతో ముద్ర వేసి కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన చరిత్ర, ఎలిమినేటి మాధవరెడ్డితో పాటు ఇంద్రారెడ్డి, ఎర్రన్నాయుడు ఇట్లాంటి చాలామంది, కోడెల శివప్రసాద్ రావు లాంటి వాళ్ళ హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అన్నింటి వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి మీద కూడా దాడి చేయించడానికి ఆయననే సూత్రధారి, పాత్రధారి అయ్యుండొచ్చాన అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఆ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, ఆ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఇట్లా భద్రతా సిబ్బంది మీద తోసేయడం వీని కుట్ర అనమాట. మరి ఇంత లోతుగా రాతలు రాసేటోడు 1974లో పత్రిక పెట్టిండు, 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక షీల్డ్ లాగా వ్యవహరిస్తూ కథనాలు రాసుకొచ్చింది కదా. చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలు కానీ, క్రూరత్వాలు కానీ, హత్యలు కానీ, ఆయన పాలనలో జరిగిన కరప్షన్ కానీ, కమ్మ రాజ్యంలో అంటే అమరావతి పేరుతో, భ్రమరావతి పేరుతో ఒక కులానికి దోచిపెట్టిన ఈ వ్యవస్థలు కానీ ఏవి కూడా ఈ డేగ కళ్ళ కనిపించలేదా? రామోజీరావు డేగ కళ్ళ కనిపించలేదా? ఆనాడు మీ డేగ కళ్ళు ఏమయ్యాయి రామోజీరావు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ అనమాట. బాబు పాలనలో బాబు పైన దాడి జరిగినప్పుడు నీ డేగ కళ్ళు ఏమయ్యాయి? 2004లో ఈనాడు పత్రిక ఉంది కదా, మరి ఆ రోజు ఎందుకు విశ్లేషించలేకపోయినావు? తర్వాత బాబు పాలనలో జగన్పై హత్యాయత్నం జరిగినప్పుడు డేగ కళ్ళు ఏమయ్యాయి? 2018లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే ఒక ఎయిర్పోర్ట్లో పనిచేసి క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి అని చెప్పి ఇదే పచ్చ మీడియా రోతరాతలు రాసుకుంటూ వచ్చింది. సో ఆనాటి ఘటనలో వాస్తవానికి అది భుజానికి తగిలిన గాయం కాదు, గొంతు కోయాలని వచ్చిన వ్యక్తి. సో ఆ ఘటన మీద నీ డేగ కళ్ళు ఏమయ్యాయంటే ఈయనతో ఆన్సర్ ఉండదు. ఇక బాబు పాలనలో వివేక హత్య జరిగినప్పుడు నీ డేగ కళ్ళు ఏమయ్యాయి రామోజీ? వీటన్నిటికీ సమాధానం చెప్పగలడా? ఇవే కాకుండా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో 20 మందికి పైగా కూలీలను హత్య చేసిన ఘటనలో నీ డేగ కళ్ళు ఏమయ్యాయి రామోజీ? ఏర్పేడులో కూలీల పేరుతో జరిగిన దాడులకు సంబంధించి 10ల కొద్ది కూలీలను చంపినప్పుడు నీ డేగ కళ్ళు ఏమయ్యాయి? 2017లో సుగాలి ప్రీతి కర్నూల్లో అనుమానాస్పద మృతి చెందినప్పుడు ఆ రోజు చంద్రబాబు పాలనలో మరి నీ డేగ కళ్ళు ఏమైనాయి? విశ్లేషించలేదేం? అలాగే గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మంది తొక్కిసలాటలో చనిపోయిన సందర్భంగా నీ డేగ కళ్ళు ఏమైనాయి? ఆ రోజు తప్పు చంద్రబాబు అని ఎందుకు రాయలేకపోయినావు? తర్వాత కందుకూరు సభలో మహిళలకు చీరలు అవేవో గిఫ్ట్లు ఇస్తామని చెప్పి ఇరుకిరుకు సందుల్లో ఇరికించి తొక్కిసలాటలో పలువురు మహిళలు చనిపోయినప్పుడు అదే చంద్రబాబును పాయింట్అవుట్ చేయలేకపోయిన నీ డేగ కళ్ళు ఏమైపోయినాయి రామోజీ? నీ రామోజీ ఫిలిం సిటీలో ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఎందుకు విశ్లేషించలేకపోయినావు? ఆనాడు నీ డేగ కళ్ళు ఏమైపోయినాయి? అలాగే అమెరికా నుంచి వచ్చి ఫిలిం సిటీలో ప్రోగ్రామ్ చేస్తూ ఓ ఐటీ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అనుమానాస్పద మృతి చెందడం, ఆత్మహత్య చేసుకోవడం, వేళ్ళన్నీ నీ మీదనే చూపించినప్పుడు మరి ఆ వార్తను నీ పత్రికల్లో ఎందుకు రాయలేదు రామోజీ? ఆనాడు నీ డేగ కళ్ళు ఏమైపోయినాయి? ఇవన్నీ అడుగుతున్నారు జనాలు. ఇవే కాకుండా దెందులూరులో వనజాక్షిని ఇసుకలో వేసి తొక్కినప్పుడు నీ డేగ కళ్ళు ఏమైనాయి? కారంచేడులో నీవు పేపర్ పెట్టుకున్న తర్వాతనే కదా కారంచేడులో దళితుల మీద కిరాతకంగా దాడులు చేసి 10 మంది దాకా దళితులను చంపేసిన ఘటన మరి నీ వార్తాపత్రికలో ఎందుకు రాలేదు? ఆనాడు నీ డేగ కళ్ళు జేబులో పెట్టుకున్నావా లేకపోతే బీరువాలో దాచిపెట్టుకున్నావా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా.
ఎంతసేపు అంటే చంద్రబాబు పాలించినప్పుడేమో మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది, స్వపరిపాలన సాగుతుందని కథనాలు రాస్తావు. అదే ప్రతిపక్షాలు వేరే వాళ్ళు సీఎం చైర్లు ఎవరైనా కూర్చుంటే మాత్రం రాష్ట్రం మొత్తం అరాచక పాలన, కిరాతక పాలన, హత్యలు, మానభంగాలు ఇవి జరుగుతున్నాయని. అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి. అయినా సరే వాటిని వైసీపీ ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లింకు పెట్టి రాయడం అన్నది నీ నీచ బుద్ధికి, నీ నీచ వ్యక్తిత్వానికి పరాకాష్ట. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా కోటలో కూర్చొని రాజకోట రహస్యాలు రాసుకుంటూ కూర్చుంటే ఎట కుదురుతుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఆ ప్లేస్లో కుక్కను కూర్చోబెట్టిన ముఖ్యమంత్రే ఈ విషయాన్ని మర్చిపోయి జగన్ అంటే నీకు పడకపోతే నీ ఇష్టానికి వార్తలు రాస్తా అంటే ఎట్లా కుదురుతుంది? 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు కాదా ఇది? ఒక రాష్ట్ర పరువు ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్టు కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అన్న కోణంలో విశ్లేషించాల్సింది పోయి భద్రతా వైఫల్యం అని చెప్పి నీ జేబు సంస్థ టీడీపీ అధినేత చంద్రబాబును రక్షించేందుకు ఈ తప్పుడు రాతలు రాస్తావా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇష్టానుసారం డేగకళ్ళు ఏమయ్యాయని చెప్పి డెక్కులు పెట్టి బ్యానర్ ఐటమ్స్ రాస్తావా? వీటికి సమాధానం చెప్పు. రేపు వీటికి సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా పోస్టులు పెడుతున్నారు. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటావులే? రోతరాతలు రాసి పేపర్ బాయ్స్ ద్వారా ఇంటింటికి చేర్చే ప్రక్రియనే కదా ఇది. అందుకే ఎవరు చదవకుండా అయిండు, నీ రేటింగ్స్ అన్నీ పడిపోయి పేపర్ ఎవరు చదవకుండా డ్రైనేజీల్లో వేస్తూ ఉన్నారు అన్నమాట. టిష్యూ పేపర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుమించి అంటే నీ జీవితంలో ఇంతకు మించిన సాధించిన ప్రగతి ఏం లేదు. నీలాంటి వారికి అసలు పద్మవిభూషణ్ అవార్డు ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేయాలి, దానికి సిఫార్సు చేసినాడు ఎవడో తేలాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.